ఒక మూవీలో ప్రకాష్ రాజు చపాతీలోకి ఇదేం చేసావు అంటే పక్కనున్న పర్సను రాజ్మా అంటే ఏ రాజమ్మ అని జోక్ చేస్తాడనమాట. సో ఇది పంజాబ్ సబ్జీ అని చెప్తాడు. నాకు ఇవన్నీ ఏమొద్దు, ఇడ్లీ వడ ఇలాంటివే కావాలి అని అంటాడనమాట. ఇది ఏ మూవీనో మీరు గెస్ట్ చేస్తే నాకు కింద కమెంట్లో చెప్పండి. పంజాబ్ వాళ్ళే కాదండి, ఎవరైనా ఈ రెసిపీని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ వెజ్ వాళ్ళు ఇది కంపల్సరీ వీక్లీ వన్స్ అయినా రాజ్మాను ఏదో ఒక రకంగా వాళ్ళ డైట్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇందులో ప్రోటీన్ చాలా హైగా ఉంటుంది. అంతే అండి, ఒక 1 డే కంపల్సరీ రాజ్మాను వాటర్లో సోక్ చేసి పెట్టుకోవాలి. అప్పుడైతేనే బాగా ఉడుకుతాయి. మనము తర్వాత కుక్కర్లో ఒక 6-7 విజిల్స్ వచ్చే వరకు రాజ్మాను బాయిల్ చేసేసుకోవాలి. అందులోనే కొంచెం సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకుంటే చాలా బాగా ఉడికిపోతాయి రాజ్మా. అది ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్, ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కంపల్సరీ. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది రాజ్మాకు. తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెము దాల్చిన చెక్క, కొంచెం 2-3 నల్ల మిరియాలు యాడ్ చేసుకొని అవి కూడా ఫ్రై చేసేసుకోండి. తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి. అందులోనే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి ఆ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. అవి బాగా ఫ్రై అయ్యాక సో కొంచెము ధనియా పొడి, అలాగే జీలకర్ర పొడి కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి కలిపి. సో మధ్యలో కలుపుతూ ఉండండి, లేదంటే అడుగంటేస్తుంది. తర్వాత గరం మసాలా లేదా నేను ఇక్కడ రాజ్మా పౌడర్ వాడుతున్నాను. ఇది మనకు స్టోర్లలో దొరుకుతుంది. ఈ ప్లేస్లో కావాలంటే మీరు గరం మసాలా పౌడర్ కూడా ఒక స్పూన్ వాడచ్చు. తర్వాత రుచికి తగినంత కారం కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక మనము టమాటాలు సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకునేటివి అవి కూడా మనం ఇందులో వేసి బాగా మిక్స్ చేయాలన్నమాట. ఈ ప్లేస్లో కావాలంటే మీరు టమాటాలు మిక్సీకి వేసి ఆ ప్యూరీ కూడా ఇక్కడ యాడ్ చేసుకున్నా అలా కూడా చాలా బాగుంటుంది. సో రుచికి తగినంత ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి. సో రాజ్మా బాయిల్ అయిపోయి పక్కన పెట్టుకున్నాం కదా. సో నేను అదే వాటర్ వేస్ట్ చేయకుండా రాజ్మాతో పాటు ఆ వాటర్ కూడా ఇందులోనే వేసి బాగా కలుపుకోవాలి. సో మధ్యలో ఇది కలుపుతూ ఉండాలి. రాజ్మా అనేది ఇది చల్లారాక కొంచెం గట్టిగా అవుతుంది. సో కొంచెం వాటర్ కొద్దిగా బాగానే వేసుకోవాలన్నమాట దీనికి. నేను ఇక్కడ వాటర్ సరిపోలేదని మళ్ళీ పైన ఇంకొక గ్లాస్ వాటర్ వేసాను, ఒక కప్ వాటరు. ఈజీగా ఒక 10 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. మనం లాస్ట్లో ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తామన్నప్పుడు కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. సో ఇలా కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇది చల్లారాక కొంచెం కరెక్ట్గా సరిపోతుంది. ఇది చపాతీ కానీ, నాన్ కానీ, ఈవెన్ జీరా రైస్కి కానీ, రోటీకి కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.